హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో గోల్డ్ గురించి అండి. ఇది మన సబ్స్క్రైబర్ అడిగారనమాట. గోల్డా, అమ్మే రేట్లకి గోల్డ్ కొనటం కష్టం అని చెప్పారండి. దాన్ని నేను ఈరోజు వీడియోగా చేసి మీకు పెడుతున్నా. ఇలా చాలామంది అనుకోవచ్చు కదా, ఇప్పుడు అమ్మే రేట్లకి మనం ఎక్కడి నుంచి గోల్డ్ కొనగలం, చాలా కష్టం అని అనుకుంటారు కదా. వాళ్ళు అనుకునే దాంట్లో తప్పే లేదండి. మధ్యకాలంలో పెరుగుతూ ఉంది కదా, 55,000 అయింది, మళ్ళీ ఇప్పుడు ఏదో 54,000 సంథింగ్ పోతా ఉంది కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి, దాని క్రింద ఉన్న వాళ్ళకి కష్టం గోల్డ్ కొంటాం కదా. అందువల్ల నేను ఎలా కొనుక్కోవాలి, కష్టం అనుకుంటే అన్నీ కష్టమే, లేదు మనం కొనగలం అంటే ఎంతో కొంత కొనవచ్చు, ఎలా కొనుక్కోవచ్చు అని వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. గోల్డ్ కొనటం కష్టం అంటూ అదే చెప్పాను కదా, కష్టం అనుకుంటే కష్టమేనండి. ఇప్పుడు ఏమంటే అన్ని రేట్లు పెరిగిపోయింది, గోల్డ్ రేటే కాదు. మనం గోల్డ్ రేట్ని పెరిగింది అనుకుంటున్నాం కదా, చూసారంటే అన్ని రేట్లు పెరిగినాయి అనమాట. గ్రాసరీస్, వెజిటేబుల్స్, ప్రతిదీ, మెడిసిన్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు బియ్యం రేటు పెరిగిందని మనం అన్నం తినకుండా ఉంటామా, మానేస్తామా? మానేయం. ఎందుకు? అది అత్యవసరం మనకి. గోల్డ్ కొనకపోయినా పర్వాలేదు, అయితే బియ్యం కొనాలి కదా. తింటేనే కదా మనం మంచిగా పనులు చేయగలం, బ్రతికి ఉండగలం. అందుకని దానికి ఎంత రేటు పెరిగినా కూడా మనం కొనే అవ్వాలి. కానీ గోల్డ్ అలా కాదు, కొనవచ్చు కొనకపోవచ్చు, అది మన ఇష్టమే కదా. అయితే నేనేమంటానంటే కొనాలి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో కొంత గోల్డ్ని సేవ్ చేయాలి. ఏమంటే ఇప్పుడు బేసిక్గా ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది అనుకోండి, ఒక చిన్న చైన్, అది 4 గ్రామ్స్ 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ లేకపోయినా కూడా దాని తక్కువలో కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, ఒక 4 గ్రామ్సే పెట్టుకోండి చైన్. మా పాప వేసేది కూడా 4 గ్రామ్సే. అది లాంగ్ చైన్ అండి, ఇక్కడ వరకు ఉంది. ఆ మోడల్ నచ్చి కట్ చేసి ఇవ్వమంటే ఏ షాప్లో కట్ చేయాలి, ఒక షాప్లో కట్ చేసి ఇచ్చారనమాట. అదే వేస్తుంది. కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి అదే ఉంది. 4 గ్రామ్స్ బాగుంటుంది చూడడానికి. అలా ఒక చైన్ డాలర్తో కలిపి, చిన్న డాలర్ 4 గ్రామ్స్. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు పిల్లలు ఎలా పెట్టుకుంటున్నారు, ఒక చిన్న షార్ట్ చైన్, చిన్న కమ్మలు, పెద్ద పెద్ద అక్కర్లా, ఒక 2 గ్రామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు మంచిగానే వస్తుంది. ఒక బ్రేస్లెట్ పెట్టుకుంటున్నారు, అది తక్కువలోనే వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ తక్కువలోనే చేస్తున్నారు. కొంచెం వెయిట్ ఉంటే బాగుంటుంది, లాంగ్ లైఫ్ ఇస్తుంది అనుకుంటే కొంచెం వెయిట్, ఒక చిన్న రింగ్, ఇవి కంపల్సరీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు పెట్టుకుంటున్నారు కదండి. ఆడపిల్లలు అంటే ఇవన్నీ ఉండాలి కదా. వీటికన్నా మనం మనీని సేవ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు హై స్కూల్ అలా ఉన్నారనుకోండి, ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే దాంట్లో 5-10 మిగిలింది కదా, అవి సేవ్ చేయొచ్చు. అలానే గ్రాసరీస్లో, వాటిలో వీటిలో ఎలా టార్గెట్ పెట్టుకోండి, 2,000 నుంచి 3,000 వరకన్నా మనం సేవ్ చేయాలి అని పెట్టుకొని మీరు సేవ్ చేయండి. కొంచెం తగ్గిందనుకోండి, హస్బెండ్ దగ్గర అడిగి తీసుకొని ఒక 1/2 గ్రామ్ కొనుక్కోండి. మీకు బిస్కెట్ రూపాయలు ఇస్తే బిస్కెట్, లేదనుకుంటే 3,000ని మీరు తీసుకెళ్ళేసి 3,000 గానే 11 మంత్స్ కట్టండి, 33,000 వచ్చింది. దానికి చక్కగా ఒకసారి చైన్ తీసుకోండి. ఇలా 3,000 చిట్టు కట్టే మీకు మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి ఉండదు. ఈ బిస్కెట్, తర్వాత గోల్డ్ కాయిన్, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు చిన్న చిన్న వస్తువులే కదా తీసుకోవాలనుకుంటున్నారు, దానికోసం చిట్టు కట్టవచ్చు. పెద్ద వస్తువులు తీసుకోవాలనుకుంటే మీరు కాయిన్స్, బిస్కెట్ అలా తీసి పోగు చేసి, ఎందుకంటే మన దగ్గర మనీ లేదు, ఒకేసారి కొనలేము. అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం కొంచెం సేవ్ చేసి గోల్డ్ని పెద్ద వస్తువుగా తీసుకోవాలి కదా. మనీ ఉందనుకోండి, మనం ఎవ్రీ మంత్ చిట్టు కట్టి పెద్ద అమౌంట్ కట్టి పెద్ద నగ తీసుకోవచ్చు. లేదు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొంచెం కొంచెమే దొరికిద్ది అనుకున్నప్పుడు ఈ టిప్స్ ఫాలో చేయొచ్చు. కాయిన్స్, బిస్కెట్ అది కొను. లేదు, ఇప్పుడు మనం కొనేది పిల్లలు కాలేజ్కి వెళ్ళడానికి ఏం కావాలి, ఆ వస్తువులు చిన్న చిన్నవే కదా నేను చెప్పింది. 4 గ్రామ్స్ 2 గ్రామ్స్ అలానే కదా చెప్పాను. ఒకసారి చైన్ తీసుకోండి, 33,000కి కొంచెం అటు ఇటు పడినా కూడా తీసుకోండి, ఒక చైన్ తీసుకోండి. తర్వాత బ్రేస్లెట్ తీసుకోండి, కమ్మలు తీసుకోండి, రింగు తీసుకోండి. ఇలా వాళ్ళు ఇప్పుడే హై స్కూల్లోనే కదా ఉన్నారు, కాలేజ్కి వెళ్ళడానికి 2 నుంచి 3 ఇయర్స్ పట్టిద్ది అనుకోండి. ఒక 7th స్టాండర్డ్లోనే స్టార్ట్ చేశారనుకోండి, మీకు చక్కగా ఈ వస్తువులన్నీ వస్తాయి. ఇక్కడైతే 12th వరకు స్కూలేనండి, ఆ తర్వాతే డిగ్రీకే కాలేజ్కి వెళ్తారనమాట. అందువలన లేకపోతే పిల్లలు హై స్కూల్కి వెళ్ళగానే దాచిపెట్టండి. ఇంకా చిన్నప్పటి నుంచి మనం కొంచెం కొంచెం నేను చెప్పినట్టు బిస్కెట్, కాయిన్ కొని పెట్టుకోవచ్చు కదా. ఆ తర్వాత కావాలంటే చిట్టు కట్టేసి ఇవి వేసి అలా మనం అడ్జస్ట్ చేయొచ్చు. అస్సలు లేకుండా నగలు ఉండకూడదండి. ఈ నగలు మనం వేసుకోవడానికే కాకుండా
మన అవసరాలను కూడా తీర్చిద్ది. మనకి ఎప్పుడన్నా అవసరం అనుకోండి పెట్టుకొని తీసుకొని మళ్ళీ విడిపించుకోవచ్చు. చాలా రకాలుగా యూజ్ అయ్యిద్ది. అందుకని ప్రతి ఒక్కళ్ళు రేట్లను చూసి భయపడిపోయి కొనడం మానకండి. కొంచెం కొంచెంగా కొనండి. నేను షాప్స్లో చాలామంది చెప్తున్నారు గోల్డ్ కొనటం వచ్చి తగ్గిపోయింది ముందు కంటే, ఇప్పుడు జనాలు ముందుకు రావడం అంటున్నారు. అయితే కొన్ని షాప్స్లో చూస్తే జనం ఉన్నారండి, కొన్నిట్లో చూస్తే తక్కువగానే ఉన్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే తగ్గింది గోల్డ్ కొనటం అంటున్నారు. అయితే మీరు కొంచెం కొంచెం కొని పెట్టుకోండి. ఇలా కష్టం, అందరికీ కష్టమే ఉంటుంది. దాన్ని చూసి భయపడి మనం పెద్ద అమౌంట్నే స్పెండ్ చేయలేము. చిన్న చిన్న అమౌంట్లు కట్టి కొంచెం కొంచెంగా మనం గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చూసారంటే నాకు 12,000 ఇచ్చేవాళ్ళని చెప్పాను కదా మీకు చాలాసార్లు ఇంటి ఖర్చులకి. ఇప్పుడు 12,000 కాస్త 15,000గా మారిందండి. ఎవ్రీ మంత్ ఒక 2 monthsగా నేను 15,000 తీసుకుంటున్నాను. తీసుకొని ఏం చేస్తానంటే 12,000 తీసుకున్నప్పుడు 5,000 సేవ్ చేసేదాన్ని. ఇప్పుడు 15,000 అయింది కదా, ఇప్పుడు కూడా 5,000. నేను కంపల్సరీ ఎవ్రీ మంత్ నేను సేవ్ చేయాలనుకుంది 5,000. ఇవ్వగానే తీసి పక్కన పెట్టేది 5,000. ఆ తర్వాత రోజువారి ఖర్చుల్లో కొంచెం కొంచెం మిగిలింది కదా, ఆ చేంజ్ అంతా ఉండీలు వేయటం, ఇలా చేస్తూ ఉంటాను. అయితే నేను కిందకి రాలా. 5,000 నుంచి 3,000, 2,000 సేవ్ చేయడం అలా రాలా. ఎప్పుడు ఎలా సేవ్ చేస్తానో అలానే సేవ్ చేస్తున్నా, తగ్గలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నా. ఎందుకని 15,000 చేశానంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. వెజిటేబుల్స్ వచ్చి పావు కేజీ కొంటేనే 25 అంటున్నారు, 30 అంటున్నారు. దానికి తక్కువ ఇవ్వట్లేదు. ఆకుకూరలు కూడా ఒక కట్ట వచ్చి 30 రూపీస్ చెప్తున్నారు, 25. ఒక అబ్బాయి వస్తాడు, తెలిసిన అబ్బాయి. ఆ అబ్బాయి మాత్రం కొంచెం తక్కువ రేట్కి ఇస్తున్నాడు. ఈరోజు 20 రూపీస్ అని ఇచ్చాడు. మిగిలిన కూరగాయలు 15 రూపీస్ అని ఇచ్చాడండి. మిగిలిన వాళ్ళందరూ 25, 30 తీసుకుంటున్నారు. ఆ అబ్బాయి ఒక్కడే తక్కువకి ఇస్తున్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అబ్బాయి రోజు వస్తాడో తెలియదు, 2 రోజులకు ఒకసారి కూడా వస్తాడనమాట. అప్పుడు ఏం చేయాలి, ఈ 2 రోజులకి 3 రోజులకి మనం కావాల్సిన కూరగాయలు కొని పెట్టుకున్నాం అనుకోండి, మనం రేపు అబ్బాయి రాకపోతే ఇంకొకరి దగ్గర కొన్నాం అనుకోండి 25 నుంచి 30 వరకు మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర 15 రూపీస్. అప్పుడు మనకి ఎంత మిగులుతుంది చూడండి. మంచిగానే 15 రూపీస్, 10 నుంచి 15 రూపీస్ వరకు మనకు మిగులుతుంది. అది మనం సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. అలా చూసి జాగ్రత్తగా తక్కువ ఉన్న చోట కొనుక్కున్నారనుకోండి, మీకు మనీ సేవ్ అయింది. ఇప్పుడు నేను కూరగాయల రేట్లు పెరిగింది, అందరు చెప్పుకోవడం వింటారు కదా ఇంట్లో వాళ్ళు. కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్రాసరీస్ పెరిగినాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి అండి. దానివల్ల నేను ఇప్పుడు ఎంత తీసి పెడుతున్నానంటే, ఇంతకుముందు 7,000 అలా తీసి పెట్టేదాన్ని, ఇప్పుడు 10,000 తీసి పక్కన పెడుతున్నా. దేనికంటే గ్రాసరీస్కి, మిల్క్, ఆ తర్వాత వాటర్ క్యాన్కి, ఫ్రూట్స్ ఫ్లవర్స్కి, నాన్ వెజ్ వెజ్కి. ఈ వెజ్ నాన్ వెజ్ ఆ 3,000లోనే ఉన్నా, దాటలేదు, నేను పెంచల. అందులోనే అడ్జస్ట్ చేస్తున్నాను కానీ పెంచలేదు. రైస్ బ్యాగ్ వచ్చి పెంచేశారు. ఎంతంటే 2,020 రూపీస్ ఈ మంత్ వేశారు. దీన్ని నెక్స్ట్ మంత్ వరకు నేను వాడతానన్నమాట. అప్పుడు 1,000 సంథింగ్ పడిద్ది నాకు. గ్యాస్ ఒక నెల వదిలి ఒక నెల, ప్రతి నెల కొనను అనమాట. ఈ మంత్ 1,000 రూపీస్ ఇచ్చి నేను కొన్నాను అనుకోండి, 1,000 లేదు, కొంచెం తక్కువగానే ఉంది గ్యాస్. అది నెక్స్ట్ మంత్ వచ్చే వరకు జాగ్రత్తగా వాడుకోవడం వలన అప్పుడు మనకి 500 పడుతుంది కదా ఎవ్రీ మంత్. ఇలా చూసి జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల ఈ 10,000 నేను ఖాళీ చేస్తానంటే చెయ్యనండి. అన్నిటికీ ఇలా విడివిడిగా తీసి పెట్టుకుంటున్నాను కదా. అలానే ఎమర్జెన్సీ క్యాష్ కంపల్సరీ 500 తీసి పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి 1,000 రూపీస్ విడిగా పెడతా. ఏమన్నా ఖర్చులు వస్తాయా ఈ ఎమర్జెన్సీ బాక్సులో నుంచి తీయకుండా, తెలియకుండా వస్తున్నాయండి కొన్ని ఖర్చులు, మనం ఊహించని ఖర్చులన్నీ వచ్చి పడుతున్నాయి. అప్పుడు మనీ కావాలంటే ఏం చేస్తాం, అందుకని ఊరికే తీసి పెడతాను. ఏం అవ్వలేదనుకోండి, ఆ 1,000 రూపీస్ మళ్ళీ సేవింగ్స్లో వేసేస్తాను. 10,000లో ఇలా అన్ని జాగ్రత్తగా విడివిడిగా తీసి పెట్టుకొని 500 సేవింగ్స్లో వేస్తున్నా కదా ఎమర్జెన్సీ క్యాష్లో. మిగిలిన వాటిలో అన్నిట్లో తీసి పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోవడం వలన అన్నిటికి కలిపి 10,000. రెంట్ అవి కావాలి, ఇంటి ఖర్చులు మొత్తానికి, పాలకి, నీళ్ళకి, అన్ని గ్రాసరీస్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ సమస్తం అందులోనే, ఫ్రూట్స్ అన్నీ జాగ్రత్తగా. ఇంతే మన బడ్జెట్, దీన్ని దాటి మనం వెళ్ళకూడదు. అనుకున్నట్లయితే మనం అందులోనే రన్ చేయగలం. లేదనుకోండి, ఎలా పడితే అలా ప్లానింగ్ లేకుండా చేసామనుకోండి, మనకి 10,000 చాలదనమాట, ఎక్కువే ఖర్చు పెట్టేస్తాం. ఇచ్చిన 15,000 కూడా ఖాళీ చేస్తాం రేట్లు పెరిగిపోయినాయి అని. అందుకని ఇవ్వగానే టక్కని 5,000 తీసి పెట్టేస్తా. ఈ 10,000లో 500 తీసి పెట్టేస్తా, 1,000 విడిగా తీసి పెట్టేస్తా. ఇందులోనే మిగిలిన వాటన్నిటికీ చూసుకుంటానండి. చూసుకొని అందులో సేవింగ్స్ చేస్తా. మళ్ళీ రోజు
ఒక 10 20 ఎంత మిగిలిద్ది అంత. ఒకరోజు 10 మిగిలిద్ది. ఒకరోజు బయటకు వెళ్ళలేదనుకోండి, ఏం కొనలేదనుకోండి, ఆ రోజు నా దగ్గర సేవింగ్స్ అనేది ఉండదు. ఇప్పుడు 2-3 రోజులకు కావాల్సినవన్నీ కొని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎలా సేవింగ్స్ వస్తాయి? రాదు కదా. ఈరోజు నేను కొన్న దాంట్లో ఏం మిగిలిందో అది ప్రతిరోజు కొన్నాం అనుకోండి, 5-10 మిగిలిద్ది. అలా కాకుండా 2-3 రోజులు కొన్నాం అనుకోండి, ఇంకా మనం బయటకు వెళ్ళే పని ఉండదు, ఏం కొనే పని ఉండదు. ఆ రోజు సేవింగ్స్ అనేది తక్కువగా ఉంటుంది. లాస్ట్లో మిగిలిద్ది. ఈ ప్రతిరోజు చేయలేనప్పుడు లాస్ట్లో నాకు మిగిలిద్ది కొంత అమౌంట్. అది తీసి మళ్ళీ ఇందులో వేస్తాయి. ఇట్లా జాగ్రత్తగా చూసి, తినకుండా కాదు, అన్నీ తింటూనే అనుకుంటారు చాలామంది, మీరు తినరా అని. తినకుండా ఎలా అండి? నేను గట్టిగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఊరుకుంటారా? సరిగ్గా వండి పెట్టకపోతే పనులు చేసే వాళ్ళకి ఎలా స్ట్రెంగ్త్ ఉంటుందండి? అలానే కాదు. ఏమంటే మేము పెద్దగా తినమండి, కొంచెం కొంచెం అలా తింటాం. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం తింటాం అలవాటు. ఎక్కువగా అలానే చిరుతిండులు, స్నాక్స్ అవి ఇవి అలా తినటం అలవాటు లేదనమాట. దానివల్ల నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. వెయిట్ తగ్గడం పెరగడం అవన్నీ లేదు, ఇలానే ఉంటాను. చెప్తున్నా, ఒకళ్ళు అడిగారు అందుకని. ఇలా జాగ్రత్త అందులోనే చేసేసి ఎప్పుడు చేసే సేవింగ్స్ చేయడం వలన, మనం ఇలా చేయడం వలన గోల్డ్ కొనొచ్చు కదా. మీకు తెలియడం కోసం కష్టం అంటున్నారు కదా, అందుకని చెప్తున్నా. కష్టం అనుకునేవాళ్ళు కష్టం అనుకోకుండా ఇలా ఒక అమౌంట్ తీసి పెట్టుకోండి ఇవ్వగానే. తర్వాత ఇలా ప్రతిరోజు మిగిలేదు ఒక అమౌంట్ అవుతుంది. 3000 ఈజీగా మీరు చిట్టు కట్టవచ్చు. కట్టి పిల్లలకి చిన్న చిన్న వస్తువులు ఫస్ట్ తీసి పెట్టుకోండి. వాళ్ళు అవి వేసుకొని యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం కొంచెం పెద్ద వస్తువులు అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా కాయిన్స్ దాచిపెట్టామనుకోండి, భారం లేకుండా 30-40 ఎవరు లేకపోయినా కూడా చక్కగా ఒక హారం, నెక్లెస్, ఒక 2 బ్యాంగిల్స్, ఒక సెట్గా ఒక కమ్మల జిమ్కినో, ఇంకా మీకు ఏ మోడల్ నచ్చిద్దో ఆ మోడల్ ఒక సెట్గా ఉంటుంది. అదన్నా ఉండాలి కదండి ఆడపిల్లలకి, లేకపోతే బాగోదు కదా. అందుకని కష్టం అనుకోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి టిప్స్ ఫాలో చేసి మనం కొంచెం తెలివిగా ఆలోచించామనుకోండి, మనకు తెలిసిద్ది ఎక్కడెక్కడ సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలని. అప్పుడు ఆ మనీని దాచిపెట్టుకొని మనం చేసుకోవచ్చు. మగపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు, బాధలు ఉండవండి. అంటే వాళ్ళకి చదివించాలి అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆడపిల్లలకు వచ్చేటప్పుడు మనం మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక సెట్ అన్నా ఉండాలి. ఎంతో కొంత తక్కువ ఎక్కువ చూడడానికి ఒక సెట్. ఇప్పుడు ఉన్నవాళ్ళు 30 సెవరెన్స్లో ఒక సెట్ కూడా ఉంటారు. మనం లేని వాళ్ళం ఒక 10 సెవరెన్స్ లోపల ఇవన్నీ అడ్జస్ట్ చేసేలాగా ఉండాలి. 10 అన్నా ఉండాలి కదండి. అందుకని మీరు చిన్నప్పటి నుంచే కష్టం అనుకోకుండా ఇలా కొంచెం కొంచెం చిన్న వస్తువులు చిట్టు కట్టండి, పెద్ద వస్తువులకి దాచిపెట్టుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మనం అసలు వరీ కావాల్సిన అవసరం లేదు. చాలామంది ఇలానే ఇప్పుడు రేట్లు పెరిగింది, మనం ఎలా కొంటాం అని బాధపడుతూ ఉంటారు. అందుకోసం చెప్తున్నాను అనమాట. ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సేవ్ చేయొచ్చు తప్పకుండా. వాళ్ళ వల్ల కానిది ఏది లేదండి. ఎంతమంది లేడీస్ మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళే తెలివిగలరు, కాదండి. చదువుకోని వాళ్ళు అంతకంటే తెలివిగా ఉన్నారు. నేను చాలామందిని చూశాను. ఎంత జాగ్రత్తగా పొదుపు చేసి 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అన్నీ చేసి పంపిస్తున్నారు. దేనివలన? వాళ్ళు మంచిగా బడ్జెట్ ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వాడుకోవడం వల్ల, వేరేం లేదు. మీరు ఇలా నచ్చితే ఈ టిప్స్ ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.